శివారెడ్డి ఇలాంటి కొడుకులు కట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. పనులు చేసే ఇలాంటి కొడుకులు కన్నందుకు గర్వపడటం కాదురా, సిగ్గుతో తలదించుకోవాలి. ఎవడ్రా నువ్వు? మా అనుమతి లేకుండా మా ఇంటికి వచ్చా? మగాళ్ళ మా ముందు నిలబడ్డావు. ఎవడ్రా నువ్వు? కొండారెడ్డి, నీ కూతురు నాకెచ్చి కట్టబెట్టు. సరిగ్గా సంవత్సరం తిరిగే లోపల నిన్ను తాతని చేస్తాను, వాడిని మావిని చేస్తాను. అప్పుడు నీకు క్లియర్ అయ్యేది ఈ డౌట్. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా కూతురుని అడుగుతా? ఆడుదురా కలిసి సారా కాసే వాళ్ళకి కొండవీటి సింహాన్ని, కొంతమంది వ్యాపారం చేసి అడ్డంగా చంపే వాళ్ళకి బొప్పిన సింహాన్ని, టోటల్గా ఈ సింహాంధ్రకి లయన్, ఈ లెజెండ్. ఓహో, లెజెండ్ పేరుతో నీడలా వెంటాడుతున్నా ఆ సింహానివి నువ్వేనన్నమాట. నీలాంటి లెజెండ్లు ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేవురా. చేతికి రుద్రాక్ష మాలలు వేసి మెడలు చైన్లు వేసి దేశం పైకి తిప్పితే బెదిరిపోవడానికి మేము బెజవాడలో పట్టలేదురా. బిడ్డ చేస్తా. నా బ్లడ్ మీరెక్కడ తీస్తారా బ్లాస్టర్స్? జొక్కు పట్టి నార తీసే సత్తా నా దగ్గర ఉంది. నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా లేక రోలర్ అనుకుంటున్నావా? ఇప్పుడు వరకు మీరు లీడర్ ని చూసి ఉండొచ్చు, రోలర్ ని చూసి ఉండొచ్చు, కానీ లెజెండ్ ని చూడలేదు. అది నేనే. నేను రాకముందు ఫ్యాక్షనిజమైన, పాత కక్షలైన, రౌడీజమైన, రాజకీయమైన నేను దిగినంత వరకే తప్పు చేస్తే ఏ ఒక్కడిని వదిలిపెట్టను. అది సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు. తప్పు చేసి లెజెండ్ ఎవరిని వదిలిపెట్టడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే తప్పుడు కేసులు పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్లే రాష్ట్రాలలో నడుపుతున్నారు. అలాంటి వాళ్ళని ఏమి చేయలేవురా మీ సింహాలు. కొండారెడ్డి, తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది. ఇండియన్ పెనల్ కోడ్ లో శిక్ష ఒకేలాగుంటుంది. కానీ లెజెండ్ ఖాతాలు అందరికి శిక్ష ఒకేలాగా పడుతుంది. ఎందుకు నువ్వెందుకు వచ్చావు చెప్పరా? మీ ప్రాణాలు కావాలి, ఓట్లు ఖరీచేసే మీ బంగ్లాలు కావాలి, కరెన్సీ నోట్లతో అలుగుతున్నా మీ కరెన్సీ నోట్లు కావాలిరా. అవన్నీ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావు? మీలాగా మంత్రి పదవులు కొనుక్కుని అడ్డంగా ఎదిగేస్తాను అనుకున్నారా? లేదు, మీ దగ్గరున్న నల్లధనంతో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాను. మీ బంగ్లాల్లో ధనవంతులకు తాకట్టు పెట్టి నిరుపేదలకు ఇల్లు కట్టిస్తాను. అత్త సొమ్ము అల్లుడు ధనం అంటే ఇదే కాబోలు. రాత్రులు శ్రమించి దోచుకున్న సొమ్మును పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తావా? పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తావా? ఇదేమన్నా
నీ బాబుగాడి సొమ్ము అనుకున్నావా బే? అవునురా, ఇది మా బాబు సత్తే. ఇది దోచుకున్న సంపద మీరు అనుభవిస్తున్న అనుమతి మా బాబు సత్యరా. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహ అనే ధనవంతుడు చంపి వేలాది ఎకరాలు దోచుకున్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ లక్ష్మీ నరసింహ మీ తండ్రా? అవునరా, ఆ లక్ష్మీ నరసింహ నా కన్ను తండ్రిరా. జనం కోసం జన ఆశయాల కోసం బతుకుతున్నాడు. అలాంటిది నా తండ్రి ఆశయాలను చంపారు. నా కుటుంబాన్ని బూడిద పాలు చేశారు. అంటే ఇప్పుడు మమ్మల్ని చంపేస్తావా? మిమ్మల్ని అంత తేలిగ్గా చావనివ్వనురా. నా తల్లి ఎంత కఠోరంగా చంపారు, నా తండ్రిని ఎంత దారుణంగా హత్య చేశారు, అంతకంటే దారుణంగా మిమ్మల్ని హతమారుస్తా. అప్పటి వరకు మీ రాజకీయ భవిష్యత్తుని దెబ్బ కొడుతూనే ఉంటా. ఎట్లా నా కొడకల్లారా? క్షణం నిన్ను వీడి నేనుండలేను. నిన్ను జన్మల బంధం వెన్నెలలోనా రాజమండ్రి రాజమంజరి మాయమ్మ పేరు తలవనోడు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రి. సౌకులాడి సుందర సుందరి నీ మడత చూపు మాపతేల మల్ల పందిరి. రచ్చరాజ గుండె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన నీరిడిరిడిరి. పూనిగా నడుమలోన పూట పెట్టి తూపాకి పెంచినావి తింగని చిట్టి మగజాతి నట్ట మరత పెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి మాట్లాడబెట్టి అతడే ఇటు ఏపీని అటు తెలంగాణని మచిలీపట్నం నుంచి వైజాగ్ దాకా
పేద ప్రజల గుండెల్లో రాక్షసులుగా ముద్ర వేసుకున్నాం. జితేందర్ నాకు శృతి కావాలి. కాలేజీలో అందరి ముందు అమ్మానించరా. ఆ ప్రొఫెసర్ గారి తల కావాలి. వాడి పేరేమిటన్నా? కృష్ణ మనోహర్. వాడికి త్వరలోనే స్పాట్ అరేంజ్ చేద్దాం. వాడి పూర్తి పోయినట్టే తెలుసుకో. డాడీ వాడు మామూలాడు కాదు డాడీ. వాడు కట్టిన దెబ్బలకి మన వాడు కోమాలో ఉన్నారు. పిరికి నా కొడక, ఈ జితేంద్ర కడుపున జింకలా పుట్టారు కదా. ఈ జితేంద్ర పేరు వింటే విశాఖపట్నంలో తుఫాను లేకుతుంది. నా అడుగుడు చెప్పులు వింటే తీర ప్రాంతంలో సునామీ లేస్తుంది. అలాంటిది ఈ జితేంద్ర కడుపున జిడ్డు నా కొడక. డాడీ ఈ సిటీలో తమ్ముడు కొట్టిన ప్రొఫెసర్ గారిని పైకి ఎలా పంపించాలో అమలు చేయండి. అక్షరాలా నెరవేరుస్తాం. నీ వయసులో నేను హోమ్ మినిస్టర్ గా చెవటలు పట్టించాను. కబ్జా చేశాను. అలాంటిది ఈ జితేంద్ర కొడుకులు కొట్టావంటే నాకే ఇదిగా ఉందిరా. మీరేం చేస్తారు? ఎలా చేస్తారు? తెల్లారేసరికల్లా వాడి మరణ వార్త టీవీ స్పాట్ న్యూస్ లో రావాలి. వెళ్ళండి. అలాగే డాడీ. ఎవడో అనమ్మకూడదు తెలియని వాడు ఈ జితేంద్ర కొడుకుని కొట్టావంటే నాకు తలపోటుగా ఉంది. ఈ తలపోటు తగ్గాలంటే ఆ త్రిషాకే తెలుస్తుంది. కమాన్ త్రిష. మారిపోనా స్థానమారు పసుపులాగా నన్ను కొంచెం వన్నలకు వన్నులాగా నన్ను కొంచెం మార్చుకోవే. కుంకుమల్ల మారిపోనా
నువ్వు స్థానమాన పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే కన్నుల కన్నులాగా నన్ను కొంచెం మార్చుకోవే బాక్సులకు రండి మీరు ఇప్పటికే లేట్ అవుతుంది మీరు మీ నుంచి కొంత లేటు చెనికెళ్ళండి జొన్నకంటి భూమి పడినట్టు వెన్నెలకు భూమి వడికితివే తీగలకు వచ్చిన మౌలికవే ఒకసారి నోకు బదిలీవే చిరుకంటి చిరుమాట వెనుగంటి ఆ చూపు దేహానికి మట్టిలో కలిసిపోయే వరకు ప్రాణమే చంపనుండగా వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేరు చేయరా చేయరా నేనలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతకున్నదే ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవిందలేలా వాలా తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరిని తీరా తీరా
తల్లుతుంటే కొట్టుకుంది గుండె తిన్నదై ఒళ్ళంత తుళ్ళిందై వింత కౌవింతలేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నిత్తరివి తీరా తీరా నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు వేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోత నిండు రాత్రి సౌకులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ కుందె భూమిని నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి నడుమనోల తూట పెట్టి తూపాకి పెంచినావి తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సందడియో నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపోయే నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపోయే ఆడపచ్చరాళ్ళ జుకాలిస్తివి మరి నాకేమో చుక్కగైన కోకలిస్తివి నాని చెవిలో చుకాలేమో తగా మెరిసిపోయే నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపోయే ఏ రసిక రాజు మరి నా దాసు బాగా నీతో ఎప్పుడింత కిరికిరి ఏ రసిక రాజు మరి నా దాసు బాగా నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మాట్లాడబెట్టి సౌకులాడి స్వప్న సుందరి మా పటేల మల్లె పందిరి రచ్చరాజ కుందె ఊపిరి గుండెలోన డీడి 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 ఏం నష్టా చూస్తున్నారు ఇక్కడ ఎవడు మామూలు గాడి లింకరైదు రాసుకుని మాడతెట్టి పాడండి మడత పెట్టి
ఇచ్చింది మాట్లాడండి. హలో మై డియర్ జితేంద్ర, ఉన్న మండిపోతుందా? తాగేస్తున్నా? ఎవడా నువ్వు? పని కట్టుకుని మరి పలకరిస్తున్నావు? పని లేని వాడికి పని పెట్టడం, వాడికి అర్థమయ్యేలా చెప్పడం నా అలవాటు. అంటే ఇట్స్ మై డ్యూటీ. అంతటి కలేజా ఉన్న మనగాడివా? కన్నెలు తిరిగిన ఖైదీల కలేజాల్ని గుండెలు తిరిగిన గుండాల్ని గుడుంబాలో తాగిన వాడిని. ఇప్పటికైనా అర్థమైందా నేనేంటో, నా పవర్ ఏంటో? 4 మాటలు చెప్తే మోసపోవడానికి నేను మామూలు వాడిని కాదురా. ఆ చిత్తులు మారిని ఈ జితేంద్రని. మిస్టర్ జితేంద్ర, నువ్వు మాయల మరాఠమని, ఈ రంగుల సింహంలో ఇంద్రజాలం చూపిస్తున్న మహేంద్రం అని నాకు బాగా తెలుసురా. అందుకే నీ దగ్గరకు వచ్చాను. డంక తిరుగు లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చావు. ఎందుకు వచ్చావు అన్నమాట? నీ కథాన్ని గుర్తు చేసి నీ గుండెల్లో బుల్లెట్ దింపాలని వచ్చాను. నా గుండెల్లో బుల్లెట్ దింపేసాను. నీకెక్కడదురా పిచ్చి నాకు. ఇంకా జితేంద్ర, నేను పిచ్చవాడిని కాదు. పిచ్చి వాళ్ళకు రచ్చలు వేసి చచ్చర పిడుగుని. నువ్వు ఇంత నిర్భయంగా ఉన్నావంటే నీ దగ్గర ఏదో రహస్యం ఉందన్నమాట. నువ్వు ఆ చేమల పుట్టలో పెంచుకున్న ఆ పాపాల పుట్ట పెద్ద పాముగా మారింది. ఆ విషకారాలు తవ్వి నీ చేత నాట్యం చేపించాలని వచ్చాను. నువ్వు నా దగ్గర ఇంత నిర్భయంగా ఉన్నావంటే నీ దగ్గర ఏదో రహస్యం ఉందన్నమాట. 15 సంవత్సరాల క్రితం కొన్న రెడ్డితో చేతులు కలిపి నువ్వు అత్తి చేయించిన ఆ లక్ష్మీ నరసింహ గుర్తున్నాడా? గుర్తు లేకపోతే నా బావగారు కొత్త భావన అత్తి చేయించమంటే నువ్వు ఎంత కరుడు కట్టిన కొండవో నేను అర్థం చేసుకోగలను. నేను చేసే పని కట్టి వస్తే చూడను. చూస్తాను. ఎదగాలంటే ఆ లక్ష్మీ నరసింహ తొక్కాలి. అందుకే పాతాలని తొక్కేసి ఆ పాతాల పాపం నుండి నువ్వు పగలబడే రోజులు దగ్గర పడ్డాయి జితేంద్ర. ఊరి పేరు చెప్పకుండా ఎవడా నువ్వు? నా స్టోరీ మొత్తం స్టోరేజ్ చేసావు. నా పేరు ప్రభాస్. మీలాంటి పబ్లిక్ కిల్లర్ దగ్గర ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని సలహాలు చెప్పి సొమ్ము చూసుకునే తెలివైన వాడిని. నువ్వు సలహాలు చెప్పే సుందరంగాను కానీ నమ్మటానికి నేను ఆవులు తెలిసిన రౌడీని కాదురా. రౌడీజంలో రావడానికి వెళ్ళిన బ్లాక్ బస్టర్ని. నువ్వు బ్లాక్ బస్టర్ అని, గ్యాంగ్ స్టార్ అని నాకు ముందే తెలుసు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. గతాన్ని గుర్తు చేసి ఇంత నిర్భయంగా ఉన్నావంటే నీ దగ్గర ఏదో కావాల్సింది అన్నమాట.
ఈ జితేంద్ర నమ్మిన వాడికి ప్రాణం ఇస్తాడు, నమ్మకద్రోహం చేసిన వాడికి ప్రాణం తీస్తాడు. జితేంద్ర లెజెండ్ అనే సింహకిషోరం నీకు పెద్ద శత్రువు అని నాకు బాగా తెలుసు. పైగా వాడు నీ అల్లుడని తెలుసు. అందుకే మనిద్దరం ఏకమైతే ఆ లెజెండ్ గాన్ని ఏకంగా యమధర్మరాజు దగ్గరికి పంపించవచ్చు. ఏమంటావు? నీలాగా నీట్గా నిర్ణయాలు తీసుకురావండి, నేను ఎక్కువ లైక్ చేస్తాను. ఆ త్రిషాతో పండుగ చేసుకుందాం. దించర దించు మావయ్య చాడు దించు కిస్ 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 దించర దించు మావయ్య చాడు దించు కిస్ 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 చిచ్చావ చాడు దించు మచ్చావ చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మా ఊడు చాడు మీ ఊడు చాడు మనవోడు చాడు దించు కళ్ళతో ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని కాదు లోకల్లో దాచొచ్చు సుక్కన ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి రో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో సీతలు తిన్నక ఉండకపోతే దెబ్బలు పడతాయి రో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయి రో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయి రో తీసిన ఫోటో దాసుకో తీరబడిగా చూసుకో కళ్ళకి పండుగ చేసుకో కాదనేది లేదు కానీ కేసులు మాపింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బలు పడతాయి రో
శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బాగున్నారే బాగున్నారా బాగున్నారా బాగున్నారా? తక్కలో బాబా, నేను బావా నీ భక్తుణ్ణి. ఆ భక్తులు 70 కోట్ల మంది ఉన్నారా సుంట. నువ్వు ఏ తాలూకా భక్తుడిరా? నాది బాబా చెప్పనా? బాబా చెప్పనా? నాది వినుకొండ తాలూకా. వినుకొండ తాలూకా అంటే కేకేపాలెం. కేకేపాలెం అంటే ఏంటో తెలుసా? కొత్త 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 కొత్తపాలెం అంటారు బాబా. ఏమిటి నాయనా నీ సమస్య? షరతులు వరిస్తాయి రారే, చాలా షరతులు వరిస్తాయి అంటారు. తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి రా. చిన్నిగా చెప్తున్నా. బాబా నాకు కప్పల పిచ్చి ఎక్కువగా పట్టేసింది బాబా. ఎక్కడికి పోయినా నా కుడి కన్ను దానంతట అదే దానంతట అదే అదే కొట్టుకుంటుంది బాబా. అది తెలియని అమ్మాయిలు నేను కన్ను కొడుతున్నానని నేను ఎట్టాగే చేస్తా ఉంటా, వాళ్ళు అట్టాగే కన్ను కొడుతున్నానని చెప్పు దెబ్బలు కొడుతున్నారు బాబా. అది అన్నమాట నీ సమస్య. నీ జబ్బుకి ముందుంది నాయన. కప్పల పిచ్చి ఎక్కువగా ఉందన్ను. కప్పలు 3 రకాలు. ఏంటి నాయన? ఒకటి చిలుకప్ప, చిరుకప్ప, ముచ్చికప్ప. అబ్బో, ఈ మూడిట్లో నీకు పట్టిన కప్ప ఏ పిచ్చి నాయన? ఇదిగో వస్తా ఉంటది కప్ప. ఒరేయ్, నీ తాగులో నా తాటికాయ. అబ్బో బాబా, నీకు పట్టాల్సిన కప్ప పిచ్చే పట్టిందిరా. ఆ బొచ్చు కప్పను ఏదట నీ వల్ల కాదురా, పెళ్ళి కాకి ఎదవా. స్వామి అంత మాట అనకు. నేను ఇదిగో ఎర్ర లేకుండానే చేప పట్టగల శక్తి గలవాడిని. నేను ఈత పుట్టిన తర్వాతే, నేను నేర్చుకున్న తర్వాతే ఇదిగో ఎట్టా పుట్టింది ఈత. ఆకుపక్షి ఎదవా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. బొచ్చు కప్పల్ని నీ వల్ల కాదు. బొచ్చు కప్పలు అవి కోరుకొస్తాయి. చిరుకప్పలు తీసుకో, అవి ఈ బండి లాంటివి, లేకుండా పోతుంది. ఆహా బాబాజీ, ఎంత సలహా చెప్పా బాబాజీ. నాకు నీ మాటతో కనువిప్పు కలిగింది బాబాజీ. నేను వెళ్ళి చిన్న కప్పలు చూసుకుంటా. ముచ్చాలు వస్తావా అడిగింది ఇస్తాను,
నీకు నాకు జోడే కుదిరినే. విజయవాడ, ఒరే విజయవాడ, ఇలా రారా నాయనా. నా పేరు నీకెలా తెలుసు బాబా? నీ పేరేంట్రా? ఈ తొక్కల బాబాకి తెలియదంటూ ఏమీ లేదురా, నా ఏనుగు తొండం తప్ప. బాబాజీ ఎంత గొప్పగా చెప్పే బాబాజీ. అయ్యో అయ్యో బాబాజీ, నీ గురించి చాలా చాలా అర్థం చేసుకున్నా బాబాజీ. నన్ను క్షమించు బాబాజీ. ఈ తొక్కల బాబాని అనుమానిస్తావా? నీకు ఒంటేలు రాకుండా చెప్పిస్తాను రా. లేరా లే. బాబాజీ అంత మాట అనకు. నా మూత్రం నుంచి ఏంటి వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా ఇల్లేస్తా తోడొస్తా తీసిస్తా కళ్ళాన్ని మొగ్గేస్తా చింగాలు చింగాలు చూపిస్తారా లవ్వాటలే లాభాలు దూరగా గోకులమ్మ Sakire bukara di soku
అప్ప చూడగానే జిల్లంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు రాసి పెట్టి ఉన్నది మనకు మంగమ్మ ఒప్పుకుంటే అందం అప్పదే సారి మంగమ్మ ఒప్పుకుంటే అందం అప్పదే సారి రాజు రాజు ఆడించు ఆడించు జోరుగా అంగారలోని కాదుగా ఆడించు ఆడించు జోరుగా అంగారలోని కాదుగా ఈ సోకంతా నేను చూస్తుంటా నేను పడుకుంటా ఈ సోకంతా నేను చూస్తుంటా నువ్వు కొమ్మన్నా నేను పడుకుంటా అందాల పప్పులోని గాలిగా ఆడిస్తా ఆడిస్తా చూరుగా అందాల పప్పులోని గాలిగా చినుకు చినుకు అందలతో చిటపట్ట చిరుసంపుల మురికి జార విడిచిలు జాన ఆది వయ్యారంగా ఇలా పూల పండుకి శృంగారంగా చినుకు చినుకు అందలతో చిటపట్ట చిరుసంవడికు నీళ్ళు పట్టు కిరుల మురుడు జార విడిచిలు జాన ఆది వయ్యారంగా నీళ్ళ పూల చల్లింది సింగారంగా కాపు కసా అంతలో పెరిగిపోయి అమ్మడు అమ్మడు వచ్చినప్పుడు పూర్తి తీర పాలవి కూడా చిత్తరి జుట్టుదాని జుట్టుదాని చేతులకు పెట్టదాని జుట్టుదాని నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పరసరకి మీద రాను బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పరసరకి మీద రాను బాబా చుట్టుదాన్ని 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 తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పరసరకి మీద రాను బాబా కాదు బాబు పరసరకి మీద రాను కాదు బాబు పలసరకి మీద రాను బాబా అబ్బా గుడ్ మార్నింగ్ కృష్ణ. వెరీ గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ తీసుకో. కాఫీ టీలు నాకు నచ్చవు.
తాగితేనే కదా నచ్చితో లేదో తెలిసేది. కాఫీ టీలు నా బాడీకి పడవు, పాలు మాత్రమే తాగుతాను. అబ్బబ్బా, రోజు ఉదయాన్నే కాస్తంత కాఫీ తాగితే రోజంతా హుషారుగా ఉంటుందని పేపర్లో కూడా వేశారు. తీసుకో. నీకోసం ట్రై చేస్తాను. ఏమండి, మీరు రేపటి నుంచి డైట్ మార్చుకోవాలి. ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్కి డిన్నర్. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శృతి, నువ్వు నా గురించి చాలా రిస్క్ తీసుకుంటున్నావు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి హాస్టల్ ఫుడ్డే, ఇంటి భోజనం నాకు అలవాట్లేదు. ఇంట్లో వండి పెట్టే వాళ్ళు ఎవరూ లేరు కదండి. ఇక నుంచి నేనున్నాను కదా మీకు తోడుగా. ఇంకా ఏ భయమూ లేదు. నువ్వెన్ని రోజులు ఉంటావు శృతి? నువ్వు ఉండే 4 రోజులేగా. మీరు కోరుకోవాలే కానీ జీవితాంతం ఉండను. శృతి, నువ్వు స్టూడెంట్వి, నేను ప్రొఫెసర్ని. నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ అది మాత్రమే. ప్రొఫెసర్ స్టూడెంట్ రిలేషన్షిప్, అది కాస్త వైఫ్ అండ్ హస్బెండ్ గా ప్రమోషన్ వస్తే చాలు. శృతి, నువ్వు స్టూడెంట్వి, ఏదో ఆకర్షణ నిన్ను ఇలా మాట్లాడిస్తుంది. అబ్బబ్బా, నేనేమి చిన్నపిల్లని కాదు. నాకు నచ్చిన వాడిని చేసుకోవటానికి అది నా హక్కు. నేను మేజర్ని. శృతి, కాలేజీ టైం అవుతుంది. నువ్వు టిఫిన్ చేసి రెడీ అవ్వు, నేను వెళ్తాను. అబ్బబ్బా, నిన్ను ఎలా లైన్లో పెట్టాలో ఈ శృతికి బాగా తెలుసులే. వెళ్ళు వెళ్ళు. అందరూ నా వెంట పడుతుంటే నేను మాత్రం నీ చుట్టూ తిరుగుతున్నాను చూడు. ఎలాగైనా నీ చేత నా మెల్లో 3 ముళ్ళు పడేసుకుంటాను. అది పువ్వే కాదు, అది వాసులు
నాలో ఒక గాయం తీపెట్టి ముఖమునే సిగ్గు ఒక ముగ్గే వేసేలే ఒక చూపేమో వద్దంటుంది మరో చూపే రమ్మంది ఒక చేయి నిండి నిండిస్తుంది ఒక చేయి లాగుతుంది నగడి చుట్టూలో నీ వెళ్ళేతో వెతక నా ప్రేమ ద్వారాలన్నీ నీ వేడి ముగ్గులడుగా నీ సిగ్గు ఎక్కువ నిగ్గులన్నీ చిక్కుకొని చావా జనవరి మాసం అది మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహం అంత తాపం కోకిలకు అన్నది దేవత నీవని మమతల పూల తలుపు తెరిచి ఉంచాయా సఖీ సఖీ సుఖీ పదా సందేళను వేసినామని ఎన్నది హాయ్ శృతి, ఎలా ఉన్నావు? ఆ ప్రొఫెసర్ గారు నిన్ను బాగానే చూసుకుంటున్నాడు అనుకుంటా. సొంత పిల్లలా బాగానే చూసుకుంటున్నాళ్ళే. ఏ శృతి, ఆ పండుగాడు నీ మీద మోజు పడ్డాడంట. దక్కితే వాడికైనా దక్కాలి, లేదంటే నాకైనా దక్కాలి. నాకు దక్కనిది ఎవడికి దక్కడానికి వీల్లేదు. అది ఆస్తి అయినా ఇలాంటి ఆడదైనా. అవన్నీ కృష్ణ రాకముందలా. కృష్ణ వచ్చాడు, మాటలు సాగవు. కృష్ణ కాదు, కృష్ణను పుట్టించిన శ్రీకృష్ణుడు వచ్చిన ఎవడు ఏమి చేయలేడు. దారి కట్టొచ్చిన వాడు. ఏంటి, కృష్ణ మీ చేతుల్లో మటాష్ అయిపోతాడా? కృష్ణ ఏమి అమాయకుడు కాదు. మిరపకాయ బజ్జి రుచి చూపిస్తాడు. వాడు మిర్చి అయినా మగధీర అయినా ఈ బుజ్జిగాడు ముందు ఓడిపోవాల్సిందే. చూడు, ఒకసారి కృష్ణ చేతుల్లో చావు దెబ్బలు తిన్నా. ఆయన నీకు సిగ్గు రాలేదా? సిగ్గు కాదే, కసి. ఎలాగైనా నిన్ను నా చేతుల్లో నిలిపేయాలన్న కసి. బుజ్జిగా, నీకు అంత సీన్ లేదురా. బుజ్జిగాడు బచ్చగాడు కాదే, బుల్లెట్. అడుగుల బుల్లెట్ లాంటి వాడు. మర్యాదగా వస్తే వాసన చూసి వదిలేస్తా, లేదంటే నా చేతుల్లో నిన్ను నలిపేస్తా. నన్ను ముట్టుకున్నావంటే
వచ్చావంటే నీ బళ్ళు పచ్చడి చేస్తాను. ఎంత పొగరగా మాట్లాడుతున్నావే? నా రాశి కన్నా నీలాంటి చిలకలూరుపేట చిలకల్ని గంటకి నా గెస్ట్ హౌస్ లో రోజుకొక దానితో గడుపుతా. చూడు, నాది చిలకలూరుపేట కాదు, కర్నూల్. కోసి చేతిలోకి ఇస్తాను. ఏంటా నువ్వు? మర్యాదగా నీతో మాట్లాడనవసరం. మర్యాదగా నా చేతుల్లో లొంగిపో. నా బాబు ఎవడో తెలిస్తే నువ్వు ఇంతసేపు మాట్లాడుతూ నాతో కాలక్షేపం చేయవు. వాటికి పారిపోయేవాడివి. నీ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెడతా. నీ ఆ ముఖమాన యాసిడ్ పోసి చంపుతా. రే, నా అబ్బాయి ఎవరో తెలుసా? తెలిస్తే నువ్వు ఇంతసేపు మాట్లాడు. నీలాంటి అన్నగత్తిని కానీ నీ అబ్బ చాలా పుణ్యం కట్టుకున్నాడే. అయినా నీ అబ్బతో నాకు పని ఏంటి? నీతోనే పని. నువ్వు రమ్మనగానే రావడానికి నేనేమన్నా నీ లవర్నా? నువ్వు శృతి హాసనవో నాకు అనవసరం. మర్యాదగా నాతో కలిసి డాన్స్ చేయి, లేదంటే గ్యాంగ్ రేప్ చేస్తా. నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేను. గౌలిగూడ గల్లి కాడ సల్లగా గిల్లి నోడు పోకిరి పోరగాడ జల్దినా జంట కూడదా. సంజైతలే నీ సంగతేందో ఈ సందులో నీ ముందు ఓ మల్ల తెల్వలే. నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేను. గౌలిగూడ గల్లి కాడ సల్లగా గిల్లి నోడు పోకిరి పోరగాడ జల్దినా జంట కూడదా.
ఎటుబాయే చూడాయే కోడిగాడు రాడాయే ఇన్నాళ్ళిలా ఈ కన్నెసర్ని అందాలిలా ఉండాలి ఉండాలి దిల్వలే హా 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 నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను ఏడనో చెప్పలేను గౌలిగూడ గల్లి కాడ సల్లగా గిల్లి నోడ పోకిరి పోనగాడ జల్దిన చంట కూడరా ఆహా ఆహా చేసేస్తా సిర్రక్కదా సితారమంతా సిక్కట్లకే సోకిచ్చుకోవాలా దల్దలి హా 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 నీకు నాకు ఉన్న లింకు ఏడనో చెప్పలేను ఆడనో చెప్పలేను ఏడనో చెప్పలేను రా గౌలిగూడ గల్లి కాడ సల్లగా గిల్లి నోడ పోకిరి పోరగాడ చల్లిన జంట కూడరా కావాలనుందా? ఎవరా నువ్వు? ఈ పుట్టగాడి సరసంలో ఉన్నప్పుడు సామ్రాట్లో వచ్చావు. కావాలనుందా? లేదురా, ఇలాంటి చచ్చుబదములను చంపాలని ఉంది. వాడు తాగితే కన్ను మీద కాన రాకుండా బజారు పడే బేవర్స్ కాళ్ళకి వచ్చి కూడా తినిపించడానికి వచ్చిన ప్రభాస్ రా. ప్రభాస్ నువ్వే కాదు 100 మంది ప్రభాసులు వచ్చినా రుచిగాని ఏం పీకలేరురా. వెళ్తాన్రా, ఈ అమ్మాయి చేత నీకు చెప్పు దెబ్బలు తినిపించి నీ కిక్కు దిగాలా నిన్ను తన్నుకుంటూ లాకప్లో వేస్తాను. ఓ నువ్వు పోలీస్ సింహానివా? ఈ రౌడీ సింహాన్ని నువ్వేం చేస్తావురా? నేనొక్క పోలు కొడితే నీ కాకి యూనిఫామ్ ఊడి పడుతుంది. అన్న లాకప్ లో పెడతావా? అంత పవర్ నీకెక్కడుందిరా? ఈ ప్రభాస్ పవర్ చెప్తే నీకు అర్థం కాదురా, చూస్తే అర్థమవుతుంది. నిన్ను సెంట్రల్ జైల్లో పెట్టి నా ప్రాణాల కింద కొట్టిస్తే గాని అప్పుడు తెలుస్తుందిరా ఈ ప్రభాస్ పవర్ ఏంటో. నరమణ ఏ పోలీస్ ఈ బుజ్జిగాడి కాలరా పట్టుకున్న కలెక్టర్నే నడి రోడ్లో నరికా. ఈ బుజ్జిగాడికి ఆ వార్నింగ్ ఇచ్చిన ఏసీపీని తొందరగా పాడెక్కిచ్చా. ఈ బుజ్జిగాడికి అడ్డుపడ్డా నీలాంటి సీఐలందరూ అడ్రస్ లేకుండా వచ్చేసా. ఏ బుజ్జిగా, నీకు నరకడమే తెలుసు, నాకు రక్షించడం కూడా తెలుసు. ఇప్పుడు దాకా నీ పోలీస్
ఈ నువ్వు చూసిన పోలీసు వేరు, ఈ ప్రభాస్ వేరు. నేను తలుచుకుంటే ప్రాణం పైన వదిలిపెట్టనురా. నడవరా, నీ అన్న వస్తాడో నీ అబ్బ వస్తాడో నేను చూస్తా. నువ్వేక ఈ పాత్రలో నేను చెప్పిందే వేదం, చేసేదే ధర్మం. రాదని ముందుకొస్తే అడుగుతా కొడుకుల్ని. రే బుజ్జిగా, నీకు నడకమే తెలుసు, నాకు రక్షించడం కూడా తెలుసురా. ఇప్పుడు దాకా నువ్వు చూసిన పోలీసు వేరు, ఈ ప్రభాస్ వేరు. స్టేషన్కి చూడు మిస్, మీకు ఈ పార్కుల వెంట మార్కెట్లు తప్ప ఇంకేం పని లేదా? చాలా థ్యాంక్స్ అండి ప్రభాస్ గారు. అది పార్క్ వచ్చింది నేనేమి షికార్లు చేయటం కాదండి. నా ఫ్రెండ్ వస్తారంటే ఇలా వచ్చాను. వీలుంటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుందామని. సరే, ఇంకెప్పుడు పార్కుల వెంట మార్కెట్ల వెంట తిరగదు. ఈడొచ్చిన ఆడపిల్ల బయట తిరగడం అంత మంచిది కాదు. ఇంతకై మీ పేరేంటి? నా పేరు శృతి. శృతి? కొంప తీసి కమలాన కూతురు శృతివా? అబ్బా అదేం కాదండి, మా నాన్న పేరు కొండారెడ్డి. సీమలో ప్యాక్షనిస్ట్, స్టేట్ లో పాలిసిస్ట్, టోటల్ గా క్యారెక్టర్ వరస్ట్. అదేంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? నీ తండ్రి మంచివాడే కావచ్చు, కానీ అతని చరిత్ర ఈ పోలీసుడికే తెలుసు. పాతకొండలో కల్తీ సారా కాసే కనింగి పేలు, కక్షలో రక్తపాతం చూపించే సార్ ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. బాయ్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్ నేను ఈ సిటీ కాలేజీలో చదువుతున్నాను. ప్రశాంతంగా చదువుకొని బతకటమే తప్ప ఈ గొడవలు అల్లర్లు నాకు తెలియదు సార్. సారీ శృతి, కొండారెడ్డి నీ తండ్రి అనగానే అలా ఎమోషనల్ అలా చెప్పేశాను. ఓకే సార్, మీలాంటి మంచి వ్యక్తి ఈ రోజు నాకు పరిచయం అయినందుకు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. బాయ్ సార్. అందుకే అంటారు ఆడవారి మాటలకు అద్దాలే వేరులేని. ఆడదాని మనసు కలిపెట్టగల మగాడు ఎవడైనా ఉంటాడు, ఆ బ్రహ్మదేవుడు తప్ప. ఈ అందమైన బొమ్మ నా పక్కనుంటే ఎంత బాగుండో. ఐ లవ్ యూ శృతి.
ఎక్కడికి బయలుదేరు? డాడీ అది బావని కలుసుకోవడానికి వెళ్తున్నాను డాడీ. బావని కలవడానికి వెళ్ళలేదు, వాడితో నీ పెళ్లి జరగదు. ఏమి డాడీ మీరు మాట్లాడుతుంది? బావ కోసమే పుట్టాను, బావ కోసమే పెరిగాను, బావ కోసమే బ్రతుకుతున్నాను డాడీ. బావా 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 బాగా ముద్రిందే. డాడీ నాకు బావ కావాలి. అలా నీకు ఇష్టమైతే ఇంట్లో ఉండనివ్వు, లేదంటే చెప్పు, నేను నా బావ దగ్గరికి వెళ్ళిపోతాను. గాయత్రి, వాడితో నీ పెళ్లి జరగదు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవండి. వాడు పళ్ళని సురుకొట్టేవాడు కాదు, జనం కోసం బతికేవాడు. జనం అన్న చూసుకుని పెద్ద లెజెండ్ లో ఫీల్ అయిపోతున్నాడు. అవును డాడీ, బావ లెజెండే, లయనే. 10 మంది సుఖంగా ఉండాలని కోరుకునే గొప్ప మనిషి. అంతేకాదు ఎవరైనా ఎదగాలని కోరుకునే మంచి మనిషి. అలాంటి దేవుడు లాంటి మనిషి వదిలిపెట్టి నేను ఎలా ఉండగలను డాడీ? ఆ లెజెండ్ నీకు దేవుళ్ళ కనిపిస్తున్నాడా? నాకు దైవంలా కనబడుతున్నాడు. వాడు నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. వాడికి వాడి తండ్రి లాగానే జనాన్ని బాగు చేసి అలవాటు వచ్చింది. లేదు డాడీ, లెజెండ్ కి అది పుట్టుకతో వచ్చిన మంచి మనసు. అన్యాయాన్ని ఎదిరిస్తాడు, అక్రమాన్ని అడ్డుకుంటాడు, మంచిని గెలిపిస్తాడు డాడీ. అయినా దేవుడు స్వయంగా వచ్చి జనాల కష్టాలు తీరవడు డాడీ. అలాంటి లెజెండ్ రూపంలోనే వస్తారు. గాయత్రి, నాకే నీతులు చెప్పే స్థాయికి ఎదిగావా? నీతో నీతులు చెప్పే స్థాయికి లేదు. అయినా నిన్నే లాభం. చూడు, నీ తల్లి దాన్ని తనాలి. అమ్మని ఇంకొక మాట అన్నారనుకో బాగోదు. మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే ఆ లెజెండ్ గాడే నీ మొగుడైతే వాడి దగ్గరికి వెళ్ళిపో. సరే, నా బావ దగ్గరికి వెళ్తున్నాను. నీ చూపులేనే ప్రేమకు పెళ్లికి అసలు రామరాసురా. గాయత్రి, ఏంటి ఈ టైంలో వచ్చావు? బావా వచ్చేసాను బావా. నిన్ను పెళ్లి చేసుకుంటానా అన్నాను, మా నాన్న వెళ్ళిపోమన్నారు, అందుకే నీ దగ్గరికి వచ్చేసాను. గాయత్రి, నువ్వు చిన్న పిల్లవి, మీ నాన్న దాంట్లో తప్పేం లేదు. ఈ లెజెండ్ జనం కోసం, జన ఆశయాల కోసం బ్రతుకుతున్నాడు. సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. అలాంటి జీవితానికి గ్యారంటీ లేదు. గ్యారంటీ దేనికి ఉంది బావా? రేపేం జరుగుతుందో తెలియని ఈ జీవితంలో గ్యారంటీ దేనికి ఉంది? జీవించినన్నాళ్ళు నీతో హాయిగా జీవించాలని. గాయత్రి, చూడు బావా, ఎంతో మంది అనాథ పిల్లల్ని పోషిస్తున్నావు, పేద ప్రజలకి ఒక ముద్ద అన్నం పెడుతున్నావు. ఆ జనంలో ఒకదానిగా చూసుకొని నీ దగ్గర బతికే చల్లని బ్రతుకుని నాకు దయచేయి బావా. గాయత్రి,
చిక్కులు కావాలా నా సామిరంగా చీకుల చిన్నది కావాలా చిన్నదమ్మే చిక్కులు కావాలా నా సామిరంగా చీకుల చిన్నది కావాలా కుమ్మలూరి పిల్ల నా సమ్మలూరి పిల్ల చెక్కేస్తే ఎలా చేస్తాను వాళ్ళు గుల్లా చిన్నదమ్మే చిక్కులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి చిన్నదమ్మే చిక్కులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి జోకులు కావాలా కిస్సు కేకులు కావాలా షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా ఓకే కావాలా మోజే కావాలా ప్రతిరోజు కావాలా తిన్నక తాకిడి కావాలా ఉల్లంగరుల చిన్న చిన్నక రాపిడి కావాలా తిన్నక తాకిడి కావాలా ఉల్లంగరుల చిన్న చిన్నక రాపిడి కావాలా చేస్తారు వాళ్ళు కొల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి అరే చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి శివారెడ్డి నాయనా ఆ లెజెండ్ గాడు వాడి తల్లిదండ్రులను చంపేమన్న కక్షతో మన మీద రగిలిపోతున్నాడు. వాడు ఏ క్షణమైనా వేట కడవలై మన తలకాయలు కోసుకుపోతాడని భయంగా ఉందిరా. బీ కేర్ఫుల్. వాడు వేట కొడవలైనా నాటు బొమ్మైనా మనల్ని మన స్థావరాన్ని ఇంటి కూడా కదపలేడు. నువ్వు అదే
శివారెడ్డి నువ్వంతా భరోసా ఇస్తున్నావంటే నీ దగ్గర ఏదో బ్రహ్మాండమైన ప్లానే ఉంది. ఏమిటది? జితేంద్ర కూతురు గాయత్రి దాని బావైన లెజెండ్ గారిని పెళ్లి చేసుకుంది. దాన్ని కన్నులు రప్పిస్తే విశాఖపట్నం నుండి వాడే ఉరుక్కుంటూ వస్తాడు. అప్పుడు వాడి తల్లిదండ్రులాగానే వాడు కూడా మన చేతుల్లో చస్తాడు. దిమ్మ తిరిగిపోయాడే చెప్పినవరా శివారెడ్డి. వాడు కర్నూలు వస్తే గురుచుకోట దగ్గర వాడిని బూడిద చేస్తాను. ముందు వెళ్ళి వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకురా. 10 సాటసమ్మలు 25 మందిని తీసుకుని పో. వాటితో పాటు మన దగ్గర ఉన్న కత్తులు గండ్రగొడ్లు తీసుకుపోతా. విశాఖపట్నాన్ని అల్లకొల్లని చేసి చెప్పుకుంటున్నా ఆ లెజెండ్ గాన్ని కర్నూలు నడిపట్టుకు రప్పిస్తా. శబాష్ బిడ్డ శబాష్. తెగబట్టిన వాడిని తెగ నరిక సేమలో పుట్టినవని నిరూపించుకో. కార్యసాధకుడు పోయి లక్ష్యాన్ని ఛేదించుకురా. ఈ కర్నూలు కొండారెడ్డికి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా అంతమైపోవాల్సిందే. ఈ లెజెండే కాదు, వాడిని పుట్టించిన వాడు బాబు వల్లే కాలేదు నన్ను పడగొట్టడం. వీడంతా కుర్ర కొంక కాలు కింద తొక్కి పడేస్తా. ఏ పలుకుల చిలక రావే, సేమలో కాసిన నికార్సని నాటు సారా తీసుకుని అందులో నిన్ను నాటుకోడేలా నంచుకు తింటా. రావే. చిగురు సొగసు చిగురుతోనే దీపదవ్వాలు నా కంటికి తోలు పొడికి తలకరించాలి నీ నవ్వుకి. అయ్యా అయ్యా సరసుడని అహో మనోరమ
యమని గమనరేగితివే తీయని తిమ్మిరి తీర్చివేయగలనే గిలానా కొలువు చేయనా కలిపి గుడకేయనా తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా అతి సుకుమారి నీరా నీ దూకుడు తాళరురా కాదని అవునని నన్ను ఆపతరమా సరసకురా తడుగునేకున్నదే నీ తరుపు బ్యామని చురుకు నాకున్నదే రసికుడమై పసిమితమితలేలగరా పెదవుల మధువులమై నీ పదును చూపగరా నిరుడుగా పండుగ చేసుకోరా సరసకులా దొరా మనోహరా సరసుడని మనోరమా చిటికలు వేయగనే నే కటకున వాలి తేరా మోదగ మోజులు తీసుకోను తరుణో ఎదేరా ఇందులో ఎన్నో వసంత వేళలలో ఎన్నో వసంత వేళలలో ఎన్నో పున్నమి రాకులలో అందని అందాల అంచులో చేరినను అందని అందాల అంచులో చేరినను వీసిన కందాలో చూపులు అడుగు తీరలేదే
నిన్న పెళ్ళైన కొత్త పెళ్లి కూతురికి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎవరు నువ్వు? నేనా? కొండారెడ్డి, కర్నూలు కొండారెడ్డి కొడుకు శివారెడ్డిని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చా? చాలా మంచి ప్రశ్నలు అడిగేవి. నేను రాలేదు, నీ మొగుడు లెజెండ్ గాడు నన్ను ఇక్కడికి వచ్చేలా చేశాడు. ఆయనతో నీకేమైనా పనా? చాలా పెద్ద పని పడే ఉంది. పాపం పిచ్చి వెధవ, వాడు పని వేదో వాడు చేసుకోక పోయి శివారెడ్డితో పెట్టుకున్నాడు. కొన్ని గంటల్లో వాడు ఉంటాడు. మీలాంటి వాళ్ళని కాళ్ళ రాసే వరకు ఆయన ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు. మిమ్మల్ని చంపడానికి పుట్టిన అవతారం రా లక్ష్మీ నరసింహ అవతారం. ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు. ఆ లక్ష్మీ నరసింహ పైలోకానికి పంపిన పాపాత్ముడే శివారెడ్డి. నా మీసం మొలిసిన తర్వాత పుట్టిన పిల్ల కుంక కాదురా, పిచ్చి కుంక. నీలాంటి దుర్మార్గులను తరిమి వేటాడే వేటకొడ వెళ్ళరా. మర్యాద చెప్తున్నా వెళ్ళిపో. చెప్తాలే, వాడు వచ్చేలోపు శోభన పెళ్లి కూతురులో ఉన్న నిన్ను పండగ చేసుకుంటాను. కోడిలో ఉన్నది కొరుకు తింటాను. కొరుక్కు తినడం కాదురా, నా బావొస్తే నిన్ను కాటికే, సరాసరి కాటికే పంపిస్తాడు. వెయిట్ చేయి. వాడు వచ్చాడు, రావే రా. మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే ఇక్కడ ఉన్న నలుగురిని పిలిచి నీకు దేవశుద్ధి చేపిస్తాను. మర్యాదగా చేయి వదులు, చేయి నరుకుతా నా కొడక. గాయత్రి ఎవరు అనుకున్నావు? నా భార్య. నీ భార్య అని తెలుసురా, అందుకే కాసేపు రిలాక్స్ అవుతామని వచ్చా. ఒళ్ళు బలిసి ఊగుతున్నావా? కళ్ళకి కామం పట్టి కదులుతున్నావా? నా కొడక, నీ చావు నువ్వు ఎత్తుకుంటూ వచ్చావురా. రా లెజెండ్, ఇది విశాఖపట్నం కాదురా, కర్నూలు రా. నీ ప్రతాపం ఏదో నా ప్రతాపం ఏదో అక్కడే చూసుకుందాం, అక్కడే తెలుసుకుందాం. ఈ రాయలసీమలో 4 జిల్లాల్లో ఏ జిల్లాకి రమ్మన్నా వస్తా. నీ బంధు బలాన్ని, నీ ఇంటి బంధాన్ని మొత్తాన్ని పిలుచుకో. నా కొడక, నరికితే 10 తరాలు నీ వంశంలో మగబెట్టబట్టడానికి భయపడతాడు. నేను సీమ పట్టనేరా, నరకడంలో నాకు స్టేట్ రికార్డు ఉంది. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉందేమో, నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. నీ ఇంటికి వచ్చా నేను రెచ్చిపోకు. ఈ నా ఇల్లే కాదురా, ఈ సీమాంధ్రలో 13 జిల్లాల్లో ఏ జిల్లాకి రమ్మన్నా వస్తా, ఏ కడవ తక్కువన్నా తక్కుతా. నా కొడక, నరగడం మొదలు పెడితే వాయు వరుస చూడను. కన్నుల్లో
అడిగిన పంటలు పెంపుడే తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్
ఇదే అందపు గంధం పక్కన చేరిన మగ మహారాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకది ఆనందం చిగురుటాకుల చలికి చెలియ చేరగా ఏదో ఏదో హాయ్ ఒకరికి ఒకరై హస్తపు కోరిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల కుసిరిన చీకటిలో చిరుగాలుల గోల దిగిసిన కౌగిట కరిగించెను పరువాన కలవరింతలే పలకరింతులై పదును మీరగా ఏదో 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 హాయ్ 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 ధర్మం అయ్యా ధర్మం అమ్మా ధర్మం అయ్యా ధర్మం కళ్ళు కనపడతలేదంట్రా ఇక్కడ ఉడుతున్నాను. ఇదేమన్నా నీ బాబు గారు చూద్దారా పబ్లిక్ చూద్దురా ఏయ్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలరా నాతో మాట్లాడేటప్పుడు. బాబుగాడు సొత్తాడురా. ఆకలి మర్చిన విజయవాడ బెజవాడ కొవ్వు మలిసిన బెజవాడ. మనం ఇంతకీ ఎక్కడికి వచ్చావురా? తిరిగి 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 ఏరా వింటున్నావా? తిరిగి తిరిగి నా కాబోయే పిల్లం ఇంటికి వచ్చాంరా. అవునరే తిరిగి తిరిగి మా మామగారు కూతురు మొగుడు పిల్ల ఇంటికి వచ్చావురా. ఒరే గజవాడ ఒక్కసారైనా నా పిల్లం కనపడదేరా? నేను పిలుస్తాను ఉండరా. విజయవాడ వచ్చాడు వాడి పక్కన బెజవాడ వచ్చాడు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుదేగా. ఏయ్ అలా పిలిస్తే ఎవరు రారు, నేను పిలుస్తా ఉండు. పిలివిరే
లోపల ఎవరన్నా ఉన్నారా?